ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. దేవుని పిల్లలారా, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలలో ఈ గ్రంథము రాయబడింది. జరగబోవు వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పండి. దేవుడే అంటున్నాడండి. అంటే దేవుని ఎదుట జరగబోయే వాటిని ప్రపంచంలో మనిషి అన్నవాడు చెప్పలేడు. జరగబోవు వాటిని విషదపరచడానికి మా ఎదుట తెలియజెప్పే మనిషి అన్నవాడు ఉండడు అని అంటున్నాడు. నెక్స్ట్ అండి, దాని తర్వాత పూర్వమైన వాటిని విషదపరచండి, మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు మాకు తెలియచేయండి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఏమండి, ఎవరు చెప్పగలరండి భవిష్యత్తు గురించి ఈ ప్రపంచంలో? ఏమండి, 23వ వచనం చూడండి. ఇక మీదట భవిష్యత్తులో ఏవైనా వస్తాయా? ఇక మీదట రాబో వాటిని తెలియచెప్పండి. ఇక మీదట రాబో వాటిని తెలియచెప్పండి. ఈరోజండి శాస్త్ర ప్రపంచం భయపడుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు కొన్నింటిని మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమండి, ఇక మీదట రాబోవు సంగతులను మాకు చెప్పండి అంటున్నాడు దేవుడు. మనుషులు చెప్పగలరా? మనుషులు చెప్పగలరా అని మనుషులు ఎవరు భవిష్యత్తుని చెప్పలేరండి. ఈరోజు శాస్త్ర ప్రపంచం కొన్నిటికి భయపడుతున్నారండి. అదే ఆస్ట్రాయిడ్స్ అని భూమికి చాలా దూరంలో అంతరిక్షం అంతా కూడా వ్యర్థ పదార్థాలు, అంటే కొండలంతా పెద్దవండి. మహాపర్వతాలు ఎంత పెద్ద ఉంటాయో భూమి మీద, మహాపర్వతాలు ఎంత పెద్ద ఉంటాయో అంత పెద్దవి ఈరోజు శూన్యంలో అంతరిక్షంలో తిరుగుతున్నాయి. వ్యర్థ పదార్థాలు అంటారు వీటిని. పేలిపోయిన నక్షత్రాల నుండి విడిపోయినటువంటి వ్యర్థ భాగాలు, మండి 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 విడిపోయిన భాగాలు, అవి ఎంత పెద్దవంటే శ్రీలంక ప్రపంచ పటంలో శ్రీలంక మనకు ఎలా కనబడుతుందో ఒక చిన్న వంకాయ రూపంలో, అలాగే ఆస్ట్రేలియా ఖండం అంత వరకు వింటున్నారు కదా, ఆ గాలిలో అంతరిక్షంలో తిరిగేవి, అంతరిక్షంలో తిరిగేవి మన ఇండియా కింద ఉన్నటువంటి శ్రీలంక ఎంత పొడవు వెడల్పు, ఒక పొడవాటి ఆకారం కలిగి ఉంటుందో, ఆనపకాయ మాదిరిగా, ఆనపకాయ అని ఒకటి ఉంటుంది, ఆ మాదిరిగా ఉంటుంది శ్రీలంక. ఆ సైజు నుంచి ఆస్ట్రేలియా ఖండం అంత సైజు, అంత పెద్ద ఆస్ట్రాయిడ్స్ అంతరిక్షంలో తిరుగుతున్నాయండి. వాటి గురించి భయపడుతున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు. ఏమిటా భయం అని మీరు అనుకుంటున్నారా? అవి ఎప్పటికైనా ఈ భూగోళాన్ని గుద్దే అవకాశం ఉంది. అవి ఎప్పటికైనా ఈ భూగోళాన్ని గుద్దుకుంటాయి. దానితో ఈ ప్రపంచమే నాశనం అవుతుంది అని అనుకుంటున్నారు. నెంబర్ 1 అంటే ప్రాముఖ్యమైన వాటిని చెప్తున్నాను మీకు. ఇక రెండవది అగ్నిపర్వతాలు. భూమి పైన మీరు చూస్తున్నారు, అంతా 3 అంతుల నీరుంది. భూమి పైన 3 అంతుల నీరుంది. 1 వంతు మాత్రమే మీకు ఆరిన నేల కనిపిస్తుంది. ఆ ఆరిన నేల క్రింద కానివ్వండి, 3 అంతుల మహాసముద్రాల లోపలి భాగం కానివ్వండి, అదంతా నేలే. దాని లోపల భయంకరమైన అగ్ని మండిపోతూ ఉంటుంది.
ఈ మంటలలో నుంచే ఈరోజు సునామీలు, భూకంపాలు ఆరంభమవుతున్నాయని వాళ్ళు లెక్కలు కట్టుకుంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ అలా లోపల మండుతున్న భూగోళంలో, లోపలి భూమి లోపల భాగాలలో ఆ మండుతున్న మహా అగ్నిగుండం అది. కానీ పైనంతా మనం చూస్తే మూడొంతుల నీరు నీలంగా, ఎన్నో అరణ్యాలు పచ్చగా మైదానాలు, ఎన్నో ఎడారులు ఇసుక నేలలు, ఎన్నో దేశాలు కనబడుతున్నాయి. కనుక అలా మండుతున్న లోపలి భాగం ఏదో ఒక రోజున కొండలు బద్దలై, భూమి బద్దలై బయటకు వస్తే మానవాళికి నాశనం తప్పదు అనేది ఒకటి ఆలోచించారు. మరో విచిత్రమైంది ఒకటి చెప్పమంటారా? మరో విచిత్రమైంది, మనిషి తనకు సహాయం చేయాలని మరమనిషిని కనుగొన్నాడు. మనిషి తనకు సహాయం చేయాలని మరమనిషిని, ఇంగ్లీష్లో రోబోట్ అంటారు వీటిని. అంటే సుమారు 1000 సెంటీగ్రేడ్స్లో కాలుతున్న అగ్ని, ఆ అగ్నిలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, స్టీల్ ప్లాంట్, అందులో ఐరన్ కరిగిపోతుంది, నీళ్లులా కరిగిపోతుంది. అందులో ఐరన్ కరిగిపోతూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి వేడిమి. అంత వేడిమిలో ఆ ఫ్యాక్టరీలో, స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేయాలంటే మనుషుడు దగ్గరకు వెళ్ళి పనిచేయలేడు, మాడిపోతాడు. అందుకే రోబోల్ని కనుక్కున్నారు ప్రపంచ దేశాలు. ఈ రోబోలు ఎంత వేడైనా సరే అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటాయి. చివరికి వీళ్ళు పని చేయలేని దగ్గర నుండి, మేము అక్కడ పని చేయం కనుక అక్కడ మనుషులు తయారు చేసిన ఒక మరమనిషి కావాలి అనుకున్నారు. ఆ తర్వాత రెండోది, ఇళ్లల్లో పనిచేసినంత వరకు వాటిని కనుగొన్నారు. అవి కాఫీ తెస్తాయి, అవి మంచినీళ్ళు అందిస్తాయి, అవి భోజనాలు వడ్డిస్తాయి. అంటే మనుషులు లేని కారణంగా, వాళ్ళ దేశంలో మనుషులు లేని కారణంగా వీళ్ళు చెప్పినట్టుగా వినేటటువంటి మరమనుషులు తయారు చేసుకున్నారు. ఇందులో జపాన్ ప్రథమ స్థానంలో ఉంది. ఇలా అనేక దేశాలు, అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, అగ్రరాజ్యాలలో ఇలాంటి మరమనుషులు తయారై ఉన్నారు. వీళ్ళ వలన ఎప్పటికైనా మానవాళికి ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు అంచనా వేశారండి. అంటే మనిషికి, భూమి మీద బ్రతికే మనిషికి ఎవరి వలన ప్రమాదం పొంచి ఉంది అని అనుకుంటున్నారంటే ఇదిగో వీళ్ళ వాళ్ళనే అని. అలా మనిషి ఊహించి కొన్ని సినిమాలు తీశాడు. హాలీవుడ్ కొన్ని సినిమాలు తీశాడు. ఒకటి ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి ఆకాశంలో. ఈ ఆస్ట్రాయిడ్స్ తిరుగుతున్నాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే తెలుగులో ఏమంటున్నారు వాటిని? గ్రహశకలాలు అంటారు తెలుగులో వీటిని. ఈ ఆస్ట్రాయిడ్స్ ని గ్రహశకలాలు అంటారు. ఇవి ఎప్పటికైనా భూమి మీద పడిపోతాయి అని వాళ్ళ ఊహ. అలా పడితే పట్టణాలే మండిపోతాయి. ఇందాక కుమారుడు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మనం చూసాం. దేవుడు ఏ నిర్ణయానికి వచ్చాడంటే ముంచడానిక, తగలబెట్టడానిక విశ్వాన్ని అని మాట్లాడాడు కుమారుడు. ఈ విశ్వాన్ని ముంచటానిక, తగలబెట్టడానిక? ముంచటానికి నోహ కాలంలో అయింది, తగలబెట్టడానికి లోతు కాలంలో జరిగింది. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలని మండించేశాడు. నోవహు కాలంలో ప్రపంచాన్ని ముంచేశాడు అనేవి మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, మరి ఆ మాటల్లో ఈరోజు ప్రపంచం మండిపోతుందా ఈ ఆస్ట్రాయిడ్స్ వల్ల? డైనోసార్స్ అనే పేరు మీరు విన్నారు. ఒక భయంకరమైనటువంటి క్రూర మృగాలు అవి అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు ఎందుకు అంటున్నారు అంటే, చాలా కాలం క్రితం అమెరికాలో ఈ ఆరిజోనా ప్రాంతంలో ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ ఆకాశం నుంచి ఈ గ్రహ శకలం మండి పడిపోయి ఈ డైనోసార్స్ అన్ని చచ్చిపోయాయి అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు వాటి మీద. అంటే మండుతూ పడే ఇవి
ఇవి ప్రపంచానికి రాబోయే విపత్తులు అని మనుషులు ఈరోజు భయపడుతున్నారు నాయన. అంటే గ్రహశకలాలు భూమి ఆకర్షణ శక్తిలోనికి రాగానే ఏం జరుగుతాయంటే మండడం ప్రారంభిస్తాయి, మండిపోతాయి. అలా మండిపోయిన అగ్నితో ఇవి భూమిని ఢీకొంటాయి. అలా ఢీకుంటే మనుషులు చచ్చిపోతారు అనేది ఈరోజు ఆలోచిస్తుంది ఈ శాస్త్ర ప్రపంచం, భయపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు నమ్ముకున్న లేదా మనం నమ్ముకున్న ఈ బైబిల్ ఎంత గొప్పది అని మనం అనుకుంటే, ఒకసారి బైబిల్ ఉన్నవాళ్ళు యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి చూడండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. మీరు ఇప్పుడు మీరు కాలుతో మండుతున్న వాటిని చూశారు. మీరు వాటి ముందర ఏమవుతుందట? వాటి ముందర అగ్ని కాలుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. కిందకి చూడండి. అవి రాకమునుపు భూమి ఏదైనా మనం అలా ఉండేది, అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకునినదేది జీవన్నది ఉండదు, భూమి ఎడారిగా మారిపోయి పాడైపోతుంది అంటున్నాడు. చూడండి ఎంత వండరండి. ఈరోజు మనిషి ఏమనుకున్నాడు? తన భవిష్యత్తు తనకు తెలుసు అని ఊహించుకున్నాడు. ఈరోజు వాడు అంచనాలు వేస్తున్నాడు. కానీ అంచనాలు దేవుడు ఎలా చెప్పాడో ఒక్కసారి చూడండి. అంటే సుమారు 500 సంవత్సరాల క్రితం యోవేలు ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉంది, అది వచ్చిపోయిన తరువాత తప్పించుకునేది లేక ఎడారిగా మారిపోతుంది అంటున్నాడు. చూడండి. ఏనైనా ఎప్పుడు చెప్పాడు దేవుడు ఈ ఆస్ట్రాయిడ్స్ గురించి? ఆకాశం నుండి అగ్ని కురుస్తుందనా? అవును. ఎన్నో వ్యర్థ పదార్థాలు ఆకాశమండలం అంతరిక్షంలో తిరుగుతున్నాయి. అవి భూమిని ఢీకొనే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే మనిషి తప్పు చేసి చాలా టూ మచ్గా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు నన్ను ఎదుర్కొనేవాడు లేడు, నన్ను అడ్డగించేవాడు లేడు, నాకు ఎదురు లేదు అని మనిషి విర్రవేగుతున్న ఈ కాలంలో సంభవించే ప్రకృతిలోని భయంకర పరిణామాలు ఏమండి? వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. ఇప్పుడు చూడండి, బైబిల్లో చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తుపూర్వం 3100 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం దేవుడు చెప్పాడు, ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఇది ప్రపంచానికి రాబోయే విపత్తు, ప్రపంచ భవిష్యత్తు. ప్రపంచంలో భవిష్యత్తులో ఏ ప్రమాదం జరగబోతుందో దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు రాయించాడండి? 2012 + 400 సుమారు లెక్కేయండి. 2412 సంవత్సరాలు అయిందండి ఈనాటికి మాట బైబిల్లో రాయించి. ప్రపంచం తెలుసుకోలేదండి. ప్రపంచం హబుల్ టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత అంతరిక్షంలోకి వాడు కళ్ళు తెరచి ఎన్నో వ్యర్థ పదార్థాలు తిరుగుతున్నాయి. అవి భూమి మీద ప్రవేశిస్తే మండిపోవడం ప్రారంభిస్తాయి. అవి మండిపోతూ కాలుతూ మండుతూ భూమిని ఢీకొంటే భూమి ఎడారిగా మారిపోద్ది అని ఈరోజు శాస్త్రవేత్త భయపడుతున్నాడు. 2412 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడన్న నిజాన్ని ఈరోజు మీరు తెలుసుకోవాలి. బైబిల్ చెప్పే ప్రపంచ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారు కదా. ఇప్పుడు ఎంత అమోఘం అండి. యోబు గ్రంథము క్రీస్తుపూర్వం 1800 సంవత్సరాలైంది నాయన. ఎప్పుడు రాయించాడు చూడండి. అక్కడ ఏం రాయబడిందో చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరుచును. కింద నిలబడి చూస్తే మీరెవరో నాకు తెలియదండి. కానీ నేను ఒక్కసారి 200-300 అడుగులు పైకి వెళ్తే మీరందరూ నాకు ఖచ్చితంగా కనబడతారు. 3000 అడుగులు వెళ్తే ఒక విమానం 3000 అడుగులు ఎగురుతుందండి. అది పైకి వెళ్ళేసరికి
కొండలు కూడా చిన్న చిన్న గుట్టలుగా చిన్న చిన్న దెబ్బలుగా కనబడతాయండి. ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు అలికినట్టు ఉంటుందండి, ఏం కనబడదండి. దేవుని పిల్లలారా, ఆకాశమట, ఆకాశం ప్రకృతి. నువ్వు ఈ దేని గురించి భవిష్యత్తు చెబుతున్నావా ఈరోజు? ఆ ఆకాశమట, ఈ 20వ అధ్యాయం యోబు గ్రంథం 27వ వచనంలో ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. మట్టి నుండి వచ్చినవి భూమి నుండి వచ్చినవి నీ మీదకి తిరుగుబాటు చేస్తాడంటాడు. చూడండి, భూమి నుండి వచ్చినది ఏదైనా అది నీ మీద తిరుగుబాటు చేస్తుంది అంటున్నాడు. ఆకాశము వారి దోషమును బయలుపరుస్తుంది, భూమి వారి మీదకి లేస్తుంది అన్నాడు. భూమిలో నుంచి ఏమి లేస్తుంది అనుకుంటున్నారు? భూమిలో నుంచి ఏమి లేస్తాయి? మనిషి తన సుఖాల కోసం వేటినైతే నమ్ముకున్నాడో అవే వాడి నెత్తి మీదకి వచ్చి ప్రమాదాన్ని కలిగిస్తాయని దేవుడు ఒకసారి మీకు చెప్పమన్నాడండి. మనుషుడు భూమి మీద దేనినైతే నమ్ముకుంటున్నాడో, దేని కొరకై తన్ను తాను అమ్ముకుంటున్నాడో ఈ సమాజంలో మనిషి, ఏమండి, దేనికోసమైతే నమ్ముతున్నాడో, దేనికోసమైతే తన్ను తాను అమ్ముకుంటున్నాడో అదే నీ మీద పగబడుతుంది. అదే మళ్ళా చూడండి, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి చూద్దామండి. ఒక మహా అద్భుతమైన భవిష్యత్తు దేవుడు అందులో చెప్పాడండి. ఈ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వేటిని నమ్ముకున్నాము, ఏవి మనకి హాని చేయడానికి ఇష్టపడుతున్నాయి? దేనినైతే మీరు నమ్ముకున్నారో అవే మీ మీద తిరుగుబాటు చేసి మీ అంతాన్ని చూస్తాయంటున్నాడు దేవుడు. ఏంటబ్బా ఇవి? దేవుడు చెప్పిన ఈ ప్రవచన వాక్యంలోని భవిష్యత్తు ఏంటారా? ఈ ప్రపంచంలో మనిషి భవిష్యత్తు ఏమవుతుంది, ఈ ప్రకృతి భవిష్యత్తు ఏమవుతుందని అల్లాడుతున్న ఈ జనానికి దేవుడు చెప్పమన్న మాట చదువునన్నా. వాటిని చూచి 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 6వ వచనము నుండి, వాటిని చూచి జనములు వేదన నందుదురు, అందరి ముఖములు తెల్లబారిపోతాయి, బలాఢ్యులు పరుగెత్తుతారు. బలాఢ్యులు ఏ రకంగా పరిగెడతారో నీవు నమ్ముకున్నది చేసుకున్నది కూడా అలాగే పరిగెడుతుంది. శూరులు ఎలాగైతే అవతల రాజును జయించాలని కోటను ముట్టడించి గోడలను ఎక్కుతుంటాయో అవి గోడలను దాటుకుంటూ ఇటు అటు తిరగకుండా అవన్నీ డిసిప్లైన్ కరెక్ట్ గా వాటికి ఏర్పరిచిన మార్గంలో చక్కగా వస్తున్నాయి. ఒకదాని ఒకటి తొక్కుకో. మనమైనా తొక్కుకుంటామేమో కానీ, రద్దీలో మనల్ని మనం తొక్కుకుంటామేమో కానీ అవి మాత్రం తొక్కవు. ఒకటినొకటి తొక్కుకోవవి. అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధములు మీద వాటి మీద పడి మనిషి అయితే చచ్చిపోతాడేమో కానీ అవి మాత్రం తోవ మాత్రం తప్పవు. పట్టణములు ముఖాల పరుగులెత్తుచున్నవి, గోడల మీదకి ఎక్కి ఇళ్లలోనికి చొరబడి దొంగలు వచ్చినట్టుగా కిటికీల గుండా మీ లోపలున్న గదులలోనికి ప్రవేశించి వాటి భయము చేత భూమి వణికిపోతుందట. ఏమండి, ఈరోజు మనిషి తయారు చేసిన క్షిపణి అండి, ఖండాంతర క్షిపణి అని ఒకటి ఉందండి. అది ఆసియా ఖండంలోని ఇండియా దేశంలోని ఢిల్లీలో దాన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్లో మనం ఎక్కడైతే సూది మనం మోపుతామో అక్కడెళ్ళి గుద్దుకుంటుందంట ఢిల్లీ. మనిషి చేసింది కదా అండి ఇది. ఏమండి, అణు విధ్వంసక పరిణామం అంటారు దీన్ని. ఇలాంటి బాంబులు అటండి ఈరోజు మనిషి దగ్గర గుట్టలుగా ఉన్నాయటండి ప్రపంచ దేశాల్లో. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఇరాన్ సైంటిస్టులు ముగ్గురు ఫ్యూజెస్, యాటమిక్ ఫ్యూజెస్, అణు బాంబుల ఫ్యూజులు తయారు చేశారండి. వాటితో ఇరాన్ దేశం కూడా
అణుబాంబులు కలిగిన దేశంగా మారిపోబోతుంది. మనకు చాలా ఉన్నాయండి మన దగ్గర. ఇండియా దగ్గర తెలుసు కదా మీకు. ఇండియాలో ఉన్నాయి, పక్కనున్న పాకిస్తాన్లో ఉన్నాయి, ఆ పక్కనున్న చైనాలో ఉన్నాయి, ఆ పక్కనున్న జపాన్లో ఉన్నాయి. ఏమండి, ఒక అణుబాంబు ఎంత ప్రమాదకరమైందో మీరు చరిత్ర పుటల్లో చదువుకున్నారు. హిరోషిమా నాగాసాకి మీద 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ప్రయోగించిన 2 బాంబులు 2 రోజుల్లో 3 లక్షల మందిని చంపేసేయండి. 3 లక్షల మందిని చంపేయండి. అదే హిరోషిమా నాగాసాకి. అమెరికా తయారు చేసిన ఈ బాంబు ఎలా పనిచేస్తుందో చూడడానికి జపాన్ మీద ప్రయోగించిందండి వీటిని. 2 రోజుల్లో, రోజు తప్పించి రోజులు విడిచిపెట్టిందండి. హిరోషిమా మీద ఒకటి, నాగాసాకి మీద ఒకటి. ఈ 2 ఎంత విధ్వంసాన్ని సృష్టించాయంటే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో 3 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయండి. ఈ రోజు వరకు జపాన్లో దాని బారిన పడి ఆ భయంకర పరిణామాలకి అంగవికలులుగా, అంధులుగా, పిచ్చివాళ్ళగా పుడుతున్నారంటే వాళ్ళకి. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా తయారు చేసిన బాంబు. మరి ఇప్పుడు లేటెస్ట్ కదంతా. ఒకప్పుడు ఫోన్ వేయించుకోవడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు రోడ్డు మీద పెట్టి సెల్ అమ్ముతున్నారు. ఇమీడియట్గా కొనుక్కొని ఎవరితోనైనా మాట్లాడే ప్రపంచంలో. మరి ఇప్పుడు అణుబాంబు ఎలా తయారవుతుందో మీరు ఊహించుకోండి. అలాగే ఇరాన్ ఈ ఫ్యూజెస్ అణుబాంబుకు సంబంధించిన ఈ ఫ్యూజెస్ తయారు చేశారని ఏమండి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే తెలుసండి? పడదు కదండి, ఇస్లాం వాళ్ళకి ఇజ్రాయెల్స్కి పడదండి. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆ 3 సైంటిస్టుల్ని చంపేసిందండి. దానికి పగబట్టిన ఇరాన్ బిఫోర్ లాస్ట్ మంత్ మన మన్మోహన్ సింగ్ ఇంటికి ఇంకా 200 అడుగులండి, అంతేనండి. 200 అడుగులు దూరంలో ఇజ్రాయెల్ కార్పొరేట్ని, అంబాసిడర్ని బాంబుతో పగలు నడి రోడ్డు మీద బిడ్డలను తీసుకురావడానికి వెళ్తున్న సాయంకాలం 4 గంటలకి పగ తీర్చుకోవాలనే కక్షతో ఢిల్లీ నడి రోడ్డును చంపేశాయండి. పగ. ఇలా దేశం మీద దేశం పగలు పెంచుకుంటూ ఇలాంటి మారణాయుధాలు గుట్టలుగా ఉన్నాయండి. ఎవరినైనా అడగండి మీరు, ఏమంటే మన దగ్గర ఉన్నప్పుడు గుట్టలుగా ఉన్న ఈ ఆయుధాలు ఎంతవరకు ఉపయోగపడతాయంటే మనం ఉన్న ఈ భూ ప్రపంచాన్ని 100 సార్లు తగలబెట్టొచ్చు అంటారు. మనం ఉన్న ఈ భూగోళాన్నండి 100 సంవత్సరాలు తగలబెడతాడట. అంత పవర్ ఉందట ఇప్పుడున్న బాంబులు. గుట్టలుగా ఉన్న ఇలాంటి బాంబులు. అలాంటివన్నీ ప్రతి దేశపు అంబుల పొదులలో భద్రపరచబడి ఉన్నవి. అది సూది మన మోపి పరాయి దేశంలో దాని పేరు ఖండాంతర క్షిపణి. అంటే ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్ళిపోద్ది. తుపాకీ గుండు అంటే దగ్గరగా కనబడేవాడిని పిలుస్తారు. లేదా ఏమండి టెలిస్కోప్ లాంటి అద్దాన్ని పెట్టి గన్లో పెట్టి ఇంకా కొంచెం దూరంలో ఉన్నవాడిని పిలుస్తారు. కానీ ఒక ఖండం దాటి మరో ఖండం వెళ్ళడం అంటే ఇంచుమించు ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంటే ఈ బాంబు కొన్ని వేల కిలోమీటర్ల ఆకాశంలోకి ఎగిరి పరాయి దేశంలో, శత్రు దేశంలో సూది మన మోపినంత అక్కడికి వెళ్ళి ఢీకుంటుందటండి. లక్షల మంది చేస్తారు. ఈ ఖండాంతర క్షిపణి ఎలా ఢీకుంటుందో, కొండలను తప్పించుకొని, గుట్టలను తప్పించుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మానవుడు తయారు చేసిన ఈ బాంబు ఎంత భయంకరమైందో ఒకసారి మీరు చూడండి. ఈ అణుధార్మిక శక్తితో, దీనిలో నుండి వెలువడే అణుధార్మిక శక్తి లక్షల మందిని పట్టున పెట్టుకుంటుందండి. లక్షల మంది చచ్చిపోతారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోనే చేస్తారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీదే చేస్తారు. ఇలాంటి విధ్వంసక ఆయుధాలు ఈరోజు మనిషి చేసుకున్నాడండి, వాడు చేసుకున్నది. నేల ఏమైందట ఎక్కడి నుంచి తీసావు? ఆ బాంబుకు వాడిన పదార్థం అంతా ఎక్కడి నుంచి తీసావని అడగండి. ఒక అణు బాంబుకో, లేక ఒక న్యూట్రాన్ బాంబుకో, ఒక హైడ్రోజన్ బాంబుకో, లేదా మరి ఏ రకమైన బాంబును, నువ్వు న్యూక్లియర్ బాంబునా, ఏ బాంబును తయారు చేసినా దానికి సరిపోయే పదార్థం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మట్టిలో నుంచే తీసావు అంతటిని. ఈ పదార్థం, ఈ మట్టిలో, ఈ నేలలో ఉన్న పదార్థాన్ని నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఏం తెచ్చుకున్నావు? సిమెంట్ తెచ్చుకున్నావు. సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో ఉన్న రాళ్లతోనే కదా బయటకు తీసావు. ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గనుల్లో ఉన్న ఐరన్ ఒకటి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లో కరిగించి కదా నీకు కావలసిన రాడ్లు వేయించుకుంటున్నావు. వెరీ గుడ్.
ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి కూడా మట్టిలో నుంచి బట్టీలు తీసి కాల్చి తయారు చేసుకున్నావు కదా. ఇటుకలు నేలలో నుంచే, సిమెంటు నేలలో నుంచే, స్టీలు ఐరన్ నేలలో నుంచే అంతస్తుల మేడలు నువ్వు ఎలా కట్టుకుంటున్నావో ఈరోజు. చివరకు నువ్వు బ్రతకటానికి కూడా ఆ నేల నుంచి వచ్చిన దాంతోనే తిని బ్రతుకుతున్నావు ఈరోజు మనిషి అన్నవాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. మనిషి ఏమైపోయాడు అంటే, మనిషి ఏం చేసుకున్నాడు? వాడు చేసుకున్న దానికి వాడు భయపడిపోతున్నాడు ఈరోజు. ఇవి పాడైపోయేవి కాదండి ఇవి. వీటిని నిర్వీర్యం చేయాలి, వీటిని పాడు చేయకూడదు. వీటిని ఎవడు పాడు చేయలేడు. దీన్ని దీపాల సామాన్ వెలిగించుకోకపోతే నీళ్లు పోసేస్తావు అంతే, ఆరిపోతాయి, పని చేయవు అవి. అదే ఈ బాంబులు నువ్వు నీళ్లు పోసి తారుతాయా? వాటిని ఎలాగైనా వాడాలి. ఎలా దీన్ని నిర్వీర్యం చేద్దామని అనుకుంటున్నారట ఈరోజు శాస్త్రవేత్తలు. వీటిని పనికి రాకుండా ఎలా చేయాలి అనుకుంటే అందులో ఒక్కడికి వచ్చిందట ఒక శాస్త్రవేత్తకి ఐడియా. ఊరే మనం తయారు చేసుకుని నువ్వు పోవాలంటే చెదలే తినేయగలవు అన్నారట. అప్పుడే చెదను తీసుకొచ్చి పెంచుతూ ఈ బాంబులన్నింటినీ ఆ చెదలున్న మట్టిలో పాతితే కొంతకాలానికి బాంబు లేదట, అక్కడ మట్టే ఉందట. ఆలోచించుంటారు ఎంత అద్భుతం. కనుక అలాంటి నేల, నిన్ను పోషించే నేల, నిన్ను రక్షించే నేల, నీ ఆకలిని తీర్చే నేల, నిన్ను కన్న ఈ నేల, నిన్ను చంపటానికి సిద్ధపడుతున్నట్టున్నాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి, 27వ వచనం చూద్దామండి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఆకాశము వారి దోషమును బయలుపరుస్తుంది, భూమి వారి మీదికి లేచుతుంది. దేవుడు చెప్పాడండి భవిష్యత్తు. మనిషి చేసిన ప్రతి దౌర్భాగ్యానికి, నీచ నికృష్టమైన కార్యానికి దేవుడు చూపించాడండి. దేవుడు చూపించాడు. దేవుడు చెప్పాడు భవిష్యత్తు. బైబిల్లో ఉందండి. చాలా మంది బైబిల్లో తప్పులు చూపిద్దాం అనుకున్నారు. అర్థం కాని వాడికి అన్ని తప్పులేనండి. అర్థం కాలేదనుకోండి ఏమంటాడు? అర్థం కాలేనాడు ఏమండి? వాడు ఐఏఎస్ అయ్యాడంటే నేను ఐఏఎస్ అయ్యాను అంటాడు. ఐఏఎస్ అవలేనుడు ఏమంటాడు? అదేమో ఐఏఎస్ పానవండి అంటాడు. ఎందుకంటే వీడు మున్సిపాలిటీ పెడితే ఆపేశాడు చదువు. ఐఏఎస్ అయిన వాడిని ఎందుకు వీడు కొనియాడలేకపోతున్నాడు? కనుక మనిషి ఈరోజు ఏమంటాడు? బైబిల్ని ఎన్నో తప్పులు ఉన్నాయి అంటున్నాడు. తప్పులున్నాయి అన్నవాడిని అందరినీ ఓడించేస్తాడు, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఎంత పరిశోధన ఎవరికి ప్రపంచంలో బైబిల్ మీద చేయలేదండి ఈ రోజు వరకు. అమెరికాలో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, బైబిల్పై ఇంత పరిశోధన చేసిన మొట్టమొదటి దేశం మన ఇండియా అండి. మనం ఇండియన్స్, నేనుగానే చేశానండి ఇది. ఆలోచించంటారా? ఇకపోతే మరొకటి ఏంటండి, తాను చేసింది నెత్తి మీదకి వస్తుందండి. అదేంటి తెలుసా? వీడొక మర మనిషిని చేసుకున్నాడండి. ఆడు ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేయడానికి అనుకున్నాడు, భూగర్భంలోకి వెళ్ళి బొగ్గును తవ్వడానికి అనుకున్నాడు, లేదా మాంగనీస్ తవ్వడానికి డ్రిల్ చేయడానికి ఒక రోబోను అండర్ గ్రౌండ్లోకి పంపించాడు. ఇంట్లో వంట చేయడం మొదలుకొని గనులలో, స్టీల్ ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి నువ్వు మర మనుషులు చేసుకుంటే ఏదో ఒక రోజు అవి మన మీద తిరగబడతాయని శాస్త్రవేత్తలకి ఇప్పుడు గజగజ వణుకు పుడుతుందండి. అది ఆ వణుకుతోనే హాలీవుడ్ వాడు దీన్ని తీశాడండి. అది మనిషి మీద ఎలా తిరుగుబడుతుందో ఇందులో పిక్చరైజ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు చదువుదాం బైబిల్. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలలో యోవేలు ద్వారా రాయించిన ఒక వాస్తవం, భవిష్యత్తుని అక్షరాల ఇప్పుడు మీరు చూశారు. అది మరలా ఇప్పుడు మనం చదువుతామండి. దేవుడు ఏమి రాయించాడో వీటి గురించి. కమాన్, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు మీరు వీటిని చూడండి, చూశారు కదా. ఇప్పుడు మీరు బుర్రలో ఈ వాక్యాన్ని చదువుతూ ఆలోచించండి. కమాన్. వాటిని చూసి జనములు వేదన నందుదురు, అందరి ముఖములు తెల్లబారిపోతాయి, బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి, సూర్యులు ప్రాకారములు దాటునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తప్పిపోకుండా అవన్నీ ఒకే మార్గంలో చక్కగా పోవుచున్నవి, నిన్ను తినేయడానికి చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడు కనుక మనమైనా తొక్కేసుకుంటావేమో గాని అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినా అవి త్రోవ మాత్రం వదలవు, పట్టణములు
నకముకముల పరిగెత్తుచు, గోడల మీద కెక్కుచు, ఇళ్లలోనికి దూరుచు, దొంగలు వచ్చినట్లుగా కిటికీల గుండా చొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది. మనుష్యులకి గతి ఎందుకు పట్టిందని. నేల, దానికి వాడని మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ జపాన్ వాడు. దానికి రూపం తయారు చేయడం, మనిషిని తయారు చేయడానికి దానికి వాడిన పదార్థం చిప్ ఎక్కడి నుంచి తెచ్చాడు? సిలికాన్. అంతే కదండి. చిప్పులు దేంతో చేస్తారంటే సిలికాన్. అవన్నీ నేలలో ఉన్నాయండి. ఇవన్నీ బయటికి తీసి ఏం చేసుకున్నావురా పిచ్చోడా? ఇవన్నీ మీద ఎక్కించుకున్నావా? వంట చేయడానికి ఓపిక లేదని పని చేయవా? దేవుడు పని చేయని ఏ ఒక్కడికైనా భవిష్యత్తులో పట్టే గతిది. అగ్ర రాజ్యం అని చెప్పుకుంటున్నారా తప్ప లోపల గజగజలాడిపోతున్నారన్న సంగతి ప్రజలకు తెలియనివ్వరర్రా. ప్రతివాడు అగ్ర రాజ్యం అని చెప్పుకుంటున్నాడు ఈరోజు శాస్త్రీయంగా. కానీ ఈరోజు వాడు గజగజ వణికిపోతున్నాడు. వాడే చేసుకున్నాడు తిన్ని, వాడే చేసుకున్నాడు. సృష్టికర్తను మరిచిపోయాడు. రోమీలకు రాసిన పత్రిక. సృష్టం దగ్గరికి వెళ్ళిపోయాడు. సృష్టింపబడిన దాని దగ్గరికి వెళ్ళాడు. సృష్టికర్తను వదిలాడు. సృష్టింపబడిన దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడట? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం తీయండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దేవుడు సృష్టించిన ఈ సృష్టమును పూజించి సేవించారు. ఎక్కడి నుంచి వచ్చింది నీ కరెన్సీ నోటు? అబ్బా, 1000 రూపాయల నోటు ఎర్రగా ఉంది, గాంధీ తాత ఉన్నాడు అనుకుంటున్నావు. ఎవరు చేశారు దీన్ని? నువ్వే కదా బిడ్డ, నువ్వే కదా చేసుకున్నావు ఈ కాగితాన్ని. కాగితం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లలో నుంచి. మొక్కలున్నాయే అవి చెట్లయితే వాటిని తీసి కాగితాన్ని చేసి రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి కూడా చెట్లలో నుంచే బిడ్డ. కాగితాన్ని తీసావు, రంగులు తీసావు. అమెరికాలోనైతే ప్రముఖుడైన ఆయన ఎవరంటే అబ్రహాం లింకన్ లేదా వాషింగ్టన్ ఫోటోలు ఉంటాయి. ఇండియాలోనైతే గాంధీ ఫోటో ఉంటుంది. వెనక పక్క పార్లమెంట్ ఉంటుంది. ఈ రంగు కాగితాన్ని చేసుకున్నావయ్యా నువ్వే చేసుకున్నావు ఈ రంగు కాగితాన్ని. మరి ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళంతా? దేనికి? అతని అన్నయ్య కొడుకు అతన్ని చంపాడు. ఆ రంగు కాగితాల కోసమేనర్రా. విదేశాల నుండి కోట్లాది రూపాయలు ఇండియాలో ఉన్న అమాయకులు ఖర్చు పెడతానని చెప్పి లక్షల కోట్లు తెచ్చేసుకున్నారు ఈ దేశానికి డబ్బు. ఆ డబ్బుతోనే వాళ్ళ మధ్య వైరం వచ్చింది. ఆ వైరంతోనే 15 లక్షల రూపాయలని బ్యాంకు నుంచి బయటకు తీసుకొస్తూ మార్గ మధ్యంలోనే తన కొడుకే చంపేశాడు. ఇంతకీ ఇతను చంపింది కొడుక, రంగుల కాగితాల కట్టల? మీరు చెప్పండి ఇప్పుడు. రంగుల కాగితాల కట్టలు నువ్వే చేసుకున్నావు. ఎందుకు బంగారానికి అంత విలువ ఇచ్చావు? ఎందుకు కరెన్సీ కట్టలకు అంత విలువ ఇచ్చావు? ఎందుకు ఐరన్కి అంత విలువ ఇచ్చావు? ఎందుకు ఆకాశహర్మ్యానాటి భవంతులకు అంత విలువ ఇచ్చావు? ఎందుకు ఈ నేలలో 100 ఎకరాలు నావి 1000 ఎకరాలు నావి కబ్జాలు చేస్తున్నావు? సృష్టికర్తకు ప్రతిగా నువ్వు సృష్టించిన సృష్టాన్ని, దేవుడు సృష్టించిన సృష్టాన్ని పూజించావు. ఈ ప్రకృతి అంతా నీ కాళ్ళ కింద పెట్టాడు దేవుడు. ఆయనకు భయపడటం లేదు, సిరుగు సుక్కకు భయపడిపోతున్నావు. ఏమండి? కన్న తండ్రికి భయపడవు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అంటే నీకు భయం లేదు. సిరుగు సుక్క అంటే భయం, చిన్న గాలంటే భయం. దేవుని పిల్లలారా, రేపు ముగింపు భవిష్యత్తు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లల కోసం మీ మంచి మాటలు, బైబిల్ చెప్పిన ప్రపంచ భవిష్యత్తు సందర్భాలు జ్ఞాపకం చేశాను. మీరు ఎప్పుడూ రాయించారు తండ్రి, ఈ సమాజానికి అది తెలీదు, అందుకే చెప్పాను. వీరు కేవలం మీ మాటలు విని మరిచిపోయేవారుగా ఉండకూడదని, ఆత్మను రక్షించగలిగే మీ జీవపు మాటలు ప్రకారంగా బ్రతకాలనే ఈ మాటలు చెప్పాను. మరి ఈ మానవీ ప్రాంతంలో
మరి నా పిల్లలైన వారు ఎందరో ఈ కర్నూలు పరిసర గ్రామాల్లో ఉన్నవాళ్ళు సుమారు 13 లక్షల ఖర్చుతో ఈ మహాసభలు నిర్వహించారు. వారిని, వారి ఇళ్లను, వారి పిల్లల్ని, వారి భార్యల్ని చల్లగా కాపాడండి. రేపటి దినము చివరి దినం మేమంతా కలసికట్టుగా కూర్చొని మహాజ్ఞానపు అంచులలోనికి వెళ్ళగలుగుటకు మాకు సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలైతే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తమ దేశాల్లో తమ ఇంటిలో కూర్చుండి వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ కాపాడండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.